అలాగే అమ్మవారు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్పించింది. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడితో ఒక శ్లోకం చెప్పించింది. అది ఏమిటో తెలుసా అండి? జీవితాంతం ఏడేచేటట్టు చేయించగలిగినటువంటి మహాపాపం తరువుకొచ్చేస్తోంది అనుకోండి, అప్పుడు ఏ రూపంలో దుఃఖం వస్తుంది అంటే బిడ్డలకి ప్రమాదం వాటిల్లి బిడ్డలు శరీరం వదిలిపెట్టేస్తారు. కన్న తల్లిదండ్రులు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. పిల్లల యొక్క బుద్ధి ప్రమాదకరమై తల్లిదండ్రులు ఏడవవలసిన రీతిలో ప్రవర్తించకుండా ఉండాలన్నా మన అదుపాజ్ఞలలో, అనగా మనం రోజు వాళ్ళని బుద్ధి చెప్పడానికి వీలు లేని రీతిలో వాడు ఎక్కడో ఉండి చదువుకుంటున్నాడన్నా, వాడు ఇక్కడ బయలుదేరి ఎక్కడికో ప్రయాణంతో వెడుతున్నాడు ఒక్కడే, వాడు రక్షింపబడాలి అని మీరు కోరుకున్నా, పిల్లలు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు, పిల్లలు ఎక్కడో ఉన్నప్పుడు రక్షింపబడాలంటే ఈ శ్లోకం చదువుకోవాలి. అమ్మవారిని ఉద్దేశించి ఈ శ్లోకం చదివితే పిల్లలు ఊరెడుతున్నా, పిల్లలు ఇంట్లోంచి బయటికి ఎడుతున్నా ఈ శ్లోకం చెప్పి మీరు ఒరే అమ్మవారికి నమస్కారం చేసేళ్ళంటే తల్లి రక్షిస్తుంది. ఇది దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు కీర్తించాడు. సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. మీకు ఎక్కడో చెప్తాను నేను ఆఖ్యానం. సర్వదా సర్వదేశేషు, పిల్లలు యామర్లి నిద్రపోతుంటారు, ప్రమాదం వచ్చేస్తుంటుంది. సర్వదేశేషు, వెళ్ళకూడని ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్ళిపోతారు, ప్రమాదం వచ్చేస్తుంది. పాతు త్వాం భువనేశ్వరి, అమ్మవాణ్ణి కాపాడు, అమ్మవాణ్ణి రక్షించు, దాన్ని రక్షించు. మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. ఈ శ్లోకాన్ని చెప్తే పిల్లలకి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ శ్లోకం వ్యాసుడు దేవీ భాగవతంలో చెప్పాడు. దీన్ని ప్రతిరోజు మనం చెప్పవలసి ఉంటుంది. పిల్లల క్షేమం అక్కర్లేదన్న వాళ్ళు ఏ తల్లిదండ్రులు ఉంటారండి? కాబట్టి చక్కగా మీరందరూ చెప్పండి. సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. వెళ్ళిపోతున్న రైల్లోంచి పిల్లలు తెలియక రైల్లోంచి కిందకి దిగిపోయారు అనుకోండి. ఒకానొకప్పుడు ఈ సంఘటన నా జీవితంలోనే జరిగింది. గోదావరి ఎక్స్ప్రెస్ లో బయలుదేరి నేను, నా భార్య, నా కొడుకు, కూతురు వస్తున్నాం హైదరాబాద్ నుంచి కాకినాడ. అప్పట్లో పెద్దాపురంలో ఉండేవాడిని. సామర్లకోట దిగాలి. రాత్రి అందరం నిద్రపోతున్నాం. నిద్రపోతుంటే మా అమ్మాయి బెర్త్ మించి దిగిపోయి ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళడం అలవాటు చిన్న పిల్ల, బాత్రూమ్కి వెళ్ళడం కోసం అని చెప్పి కాజీపేట రైల్వే స్టేషన్ లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగుండగా రైల్లోంచి కిందకి దిగిపోయింది. దిగిపోయి ఎక్కడో ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళి అది ఏదో పాపం దానికి వచ్చినటువంటి అవసరాన్ని తీర్చుకునే పనిలో ఉంది. మంచి నిద్ర కళలో ఉంది. ఇంట్లోనే ఉన్నాను అనుకుంటోంది. ట్రైన్కి నాకెందుకో నిద్రలో గాఢ నిద్రలో బెర్త్ మీద ఉన్నవాణ్ణి ఏదో ప్రమాదం వస్తోంది లే అని ఎవరో వీపు మీద చరిచి లేపినట్టు అనిపించింది. గభాలను లేచి వెంటనే దృష్టి నా కూతురు లోయర్ బెర్త్ మీద లేదు అని గుర్తించాను. నా భార్యని లేపి అడిగాను, ఏదే అమ్మాయి ఏదని అడిగాను. నాకు తెలియదండి అంది. గబగబా వెళ్ళి ఆ బాత్రూములు తలుపు తీసి చూశాను. నా అదృష్టం లోపల బోల్ట్ చేసి ఉంటే అది లోపల ఉండిపోయింది అనుకుని ఉండేవాడిని. తలుపులు రెండూ తీసే ఉన్నాయి. అరే ఇక్కడ లేదు అంటే బయటకు వచ్చి చూస్తున్నాను, గ్రీన్ దీపం చూపించేస్తున్నాడు గార్డు. బండి బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది. మా పాప మంచి నిద్ర కళ్ళతో లేచి అక్కడెక్కడో ప్లాట్ఫామ్కి అక్కడ నిలబడి అలాగే నిలబడి ఇలా ఉంది కళ్ళు మూసుకుని. కంపార్ట్మెంట్ లోంచి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లని అక్కున చేర్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చి బోగీలోకి ఎక్కాను. ట్రైన్ కదిలిపోయింది. ఒక్క క్షణంలో నా కూతురు నాకు దక్కేటట్టు నిద్రపోతున్న వాణ్ణి లేపి, ఉరే నువ్వు భవిష్యత్తులో కన్యాదానం చెయ్యాలరా, ఆదమరిచి నిద్రపోతున్నావని నా ఇంట పుట్టిన అమ్మవారిని మళ్ళీ నాకు తెచ్చిచ్చిన అమ్మ ఎవరు? ఆ అమ్మ పాదాలకి నేను ఎన్ని మాటలు శిరస్సు వంచి నమస్కరిస్తే నా జీవితంలో నేను రుణం తీర్చుకోగలను. అసలు రుణం అన్న మాట నేను వాడనే వాడను. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి మా అమ్మ పాదాలకు తొడిగినా అది తీరేది కాదు. అందుచేత అమ్మ ఇచ్చినటువంటి వైభవాన్ని అమ్మకే అంకితం చేస్తూ 4 మాటలు చెప్పానంతే. శాస్త్రంలో ఆవిడ అలా కనపడి ఒక్క అమ్మ అనేకమైనటువంటి పనులు చేస్తుంది. మీరు చూడండి, అమ్మే సృష్టి చేసింది, మీకు కడుపులో పెరగడానికి అవకాశం ఇచ్చింది,
ఆ అమ్మే బయటికి వచ్చాక పాలిచ్చింది, ఆ అమ్మే అన్నం పెట్టింది, ఆ అమ్మే మీకు విద్యాబుద్ధులు నేర్పించింది, ఆ అమ్మే తండ్రిని చూపించింది, ఆ అమ్మే రాత్రుళ్ళు ఆడుకుంటానంటే 4 దెబ్బలు కొట్టి పడుకోబెట్టింది. ఒరే ఇంకా నువ్వు నిద్రపోకపోతే నీకు వేడి చేస్తుందిరా అంది. కొట్టి నిద్రపుచ్చినప్పుడు అమ్మే, లయకారకుడైన పరమశివుడు. అన్నం పెట్టినప్పుడు స్థితికారుడైన విష్ణువు అమ్మే, నిన్ను కన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అమ్మే. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఎవరిలో ఉన్నారు? అమ్మలోనే ఉన్నారు. కాబట్టి ముగ్గురు మూర్తుల యొక్క దర్శనం ఎందులో అవుతోంది? అమ్మలోనే అవుతోంది. కాబట్టి ఆ అమ్మ అనేక పేర్లతో అనేక ప్రదేశాల్లో ఉండి ఎన్నో కళ్ళతో నిన్ను అలా చూసుకుంటూనే ఉంటుంది. అందుకే భరతఖండంలో అమ్మవారికి వివిధ పేర్లతో దేవాలయాలు, పెద్ద పెద్ద క్షేత్రాలన్నీ. మీరు చూడండి, ఆవిడ విజయవాడ వెడితే కనకదుర్గ, దుర్గా అన్న మాట తలుచుకున్నా, దుర్గా దర్శనం చేసినా ప్రమాదాలు రావు. ప్రమాదాలు గట్టెక్కించడానికి కనకదుర్గ. శ్రీశైలంలో భ్రమరాంబ, శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ. ఇంకొంచెం మీరు పెడితే ఒక చోట ఆవిడ బాలాంబ, వేరొక చోట కుంతలాంబ, వేరొక చోట మీనాక్షి, వేరొక చోట అఖిలాండేశ్వరి, వేరొక చోట ధర్మ సంవర్ధిని, వేరొక చోట కమలాంబ, వేరొక చోట అన్నపూర్ణ, వేరొక చోట తుల్జాభవాని, వేరొక చోట శారదాంబ, వేరొక చోట వింధ్యవాసిని, వేరొక చోట వైష్ణవి. ఇన్ని పేర్లతో ఎందుకుంది? ఒక్క అమ్మ నీకు అన్ని పనులు చేస్తున్నట్టే ఆ తల్లే అన్ని పేర్లతో అన్ని చోట్ల నిలబడి నిన్ను చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆ అమ్మని పిలిచినా, మీరు చూడండి, లోకంలో స్వామివారి దేవాలయానికి ఓ పేరుతో పిలుస్తారు. శివాలయంలోకి వెళ్ళారా అండి అంటారు. చిదంబరంలో నటరాజస్వామిని చూశారా? చిదంబరంలో శివాలయం చూశారా అండి అంటారు. లేకపోతే తిరుపతి వెడితే వెంకటేశ్వర స్వామిని చూశారా అంటారు. ఇది శివాలయం అంటారు, ఇది విష్ణు ఆలయం అంటారు, ఇది సుబ్రహ్మణ్యుడి ఆలయం అంటారు, ఇది గణపతి ఆలయం అంటారు. కానీ అమ్మవారి పేరు తెలియక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ కనపడితే మాత్రం అమ్మవారు అంటారు. అమ్మవారి విషయంలో పేరు తెలుసుకోవాలన్న కుతూహలం అక్కర్లేదు. ఆ పేరు ఉంటుంది ఏదో. కానీ సాధారణంగా మనం ఏమనేస్తామంటే ఆ దేవాలయంలో ఉన్న స్వామివారి పేరు ఒకటే తెలుసుకుంటాం. మిగిలింది ఏమంటామంటే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారా అంటారు. శారదా నవరాత్రులు వచ్చాయనుకోండి, కాకినాడలో అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారంటే ఒకటే, బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుడి అని. ఎందుకని? పట్టణానికి అధిదేవత ఆవిడే, ఆవిడ నూకాలమ్మ. కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటారు. గుళ్ళోకి వెళ్ళా అమ్మవారి గుడికి వెళ్ళారా అంటే ఆ గుళ్ళో ఏ దేవత ఉన్నా సరే ఆవిడ అమ్మవారే. కాబట్టి అమ్మ అన్న పేరు అసలు పేరు, మిగిలినవి ఆవిడ ప్రకటించేటటువంటి విభూతి రూపంగా ఉంటుంది. ఉండి ఎక్కడెక్కడ ఉన్నా అమ్మగా ఉంటుంది. ఈ అమ్మతనంతో ఇన్ని రూపాలతో ఉండడం, ఇన్ని పేర్లతో ఇన్ని రూపాలతో మిమ్మల్ని రక్షించుకోవడమే. ఆ అమ్మే మీరు ఆడుకుంటుంటే అన్నం వండుకుంటూ బాల్కనీలోకి వచ్చేసారి చూస్తుంది, సరిగ్గా ఆడుతున్నాడా, ఏమైనా గోళ్ళవి ఎక్కుతున్నాడా, వీడికి దెబ్బలు తగులుతాయని. అలా చూసుకుంటున్నట్టుగా చూసుకుంటున్నప్పుడు ఆ తల్లి విశాలాక్షి, ఇంత కళ్ళతో ఎక్కడున్నా రక్షించుకుంటోంది. ఆ తల్లే వాడు పిల్లాడు పుస్తకం పట్టుకుని అమ్మలా వెళ్ళిపోయింది కదా అని మెల్లిగా పేపర్ తీసి ఎవరెంత స్కోరు కొట్టారో చదువుకుంటున్నాడు అనుకోండి, ఆ అమ్మే వచ్చి చెవి మిలిపెట్టి చాలే దిక్కుమాల క్రికెట్ 365 రోజులు ఉంటుంది మిమ్మల్ని పాడు చేయడానికి అని వీపు మీద 2 దెబ్బలు కొడుతుంది. ఇప్పుడు కొట్టేది ఎందుకు కొట్టింది? వాడు వృద్ధిలోకి రావడానికి. ఇప్పుడు ఆవిడ అఖిలాండేశ్వరి, పరిపాలకురాలు. ఆమె నాన్నగారి పక్కన కూర్చుని ఏమంటే మన ఇద్దరం సినిమాకి వెడదామని ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ప్రసన్నురాలైన నా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను కూడా సినిమాకి వస్తానమ్మా అని అడగడం తేలిక, నాన్నగారిని అడగడం భయం. ఆయన ఏ స్లిప్ టెస్ట్ లో మార్కులు బాగా రాలేదో చెప్తాడు అప్పుడు. అందుకని నా అమ్మని అడగడం తేలిక. అందుకని ఇప్పుడు నాన్నగారి పక్కన ప్రసన్నురాలిగా కూర్చున్న అమ్మ శివకామ సుందరి. నీకు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క అనుగ్రహం ఇస్తోంది. ఆ అనుగ్రహం ఇచ్చే పేరు నీకు తెలియకపోవచ్చు, పేరు తెలియకపోయినా ఆవిడ అమ్మే. కాబట్టి ఇన్ని పేర్లతో ఉన్నది అమ్మతనంతో ఉంది. ఆవిడ అమ్మతనంతో ఉంది అన్న ప్రధాన నిర్ధారణ ఈ అమ్మ అన్న మాట మాత్రం రేపు పేరులో పోదు. ఈ అమ్మ అన్న ప్రధానమైన పేరు వడ్డాణంతో ఉంది, నాభిబంధంతో. ఇది కంచిలో ఉంది. అందుకని ఆ వడ్డాణం ఆవిడ యొక్క అమ్మతనాన్ని తెలియచేసేటటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి